వేట కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం బ్యాక్గ్రౌండ్ పై దర్యాప్తు తీవ్రమవుతోంది. అనుచరుల గుట్టు తేలుస్తున్న సిట్ నయీం నేర సామ్రాజ్య రహస్యాలని ఒక్కొక్కటిగా బయటకు తెస్తోంది. తనిఖీల్లో దొరికిన డబ్బు, డాక్యుమెంట్లను కోర్టులో డిపాజిట్ చేసిన పోలీసులు నయీం అనుచరుల నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నయీం కేసులో ఇవాళ కూడా నార్సింగిలోని నయీం ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు కీలక వివరాలు తెలుసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 2 కిలోల బంగారం, 7 బ్యాగుల డాక్యుమెంట్స్ ను రాజేంద్రనగర్ కోర్టులో డిపాజిట్ చేశారు. మరోవైపు నయీం కేసులో నిందితులు ఫరానా, అఫ్షాలను రాజేంద్రనగర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇద్దరిని మరో 12 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను ఈ నెల 16 వరకు కోర్టు వాయిదా వేసింది. ఇక నయీం దగ్గరి బంధువు ఫహీం, అతని భార్య షాహీన్ రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఫహీం, షాహీన్ ను కస్టడీకి అప్పగించాల్సిందిగా కోర్టును కోరనున్నారు పోలీసులు. నయీం అనుచరుల గుట్టును ఛేదిస్తున్న పోలీసులు దందాలపై మరింత సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. 16 మందిపై వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు. నల్గొండ జిల్లా ఆలేరులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. భూదందాలతో పాటు వడ్డీ వ్యాపారాలు, డబ్బులు తిరిగి ఇవ్వకుంటే భూముల కబ్జా లాంటి ఆగడాలకు నయీం గ్యాంగ్ తెగబడినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సెటిల్మెంట్లలో శ్రీధర్ గౌడ్, ఫర్హానాదే కీలక పాత్రగా తేల్చారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కోట్ల మొత్తంలో సెటిల్మెంట్లు చేసిన నయీం గ్యాంగ్ మహేశ్వరం, శంషాబాద్ లాంటి కాస్ట్లీ ఏరియాల్లోని వివాదాల్లో తలదూర్చినట్టు గుర్తించారు. 100 కోట్ల మొత్తాన్ని వెనకేసుకున్నట్టు తేల్చారు. పెద్ద మొత్తంలో డాక్యుమెంట్స్, 8 ఒరిజినల్ డాక్యుమెంట్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాయిదాలు, తర్వాత 6 డూప్లికేట్ రిజిస్ట్రేషన్ కాయిదాలు, తర్వాత 10 మాత్రము చెక్స్ ఉన్నాయి. డిఫరెంట్ చెక్స్, డేట్ లేదు, అన్డేటెడ్ చెక్స్, ఒక దాని మీద 35 lakhs, 25 lakhs, ఈ విధంగా దాదాపు 1 crore రూపీకి సంబంధించినటువంటి చెక్స్ మరియు ప్రామిసరీ నోట్స్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా పొజిషన్ ఉన్నాయి. మహేశ్వరానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ యాదయ్యకు చెందిన 30 ఎకరాల భూ వివాదంలో 60 లక్షలు, జూబ్లీహిల్స్ వ్యాపారి జైరెడ్డి నుంచి 80 లక్షలను నయీం గ్యాంగ్ వసూలు చేసినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో నయీం అనుచరుడు నవాబ్ తో పాటు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ ను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లతో భూములు కబ్జా చేసేవాళ్లని పోలీసులు గుర్తించారు. నయీం బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఒక నోటోరియస్ రౌడీ షీటర్స్ అసోసియేట్స్ ఆఫ్ నయీం ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని పేరు మహమ్మద్ నవాజ్. మహేశ్వరం లిమిట్స్ లో ఈ భూమి ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ మాఫియాలో ఇతను అక్కడ తిరిగే సమయంలో ఈ షకిల్ ద్వారా నయీం కూడా పరిచయం అయ్యాడు. రమేష్ అనే వ్యక్తి పురాణలవి సంబంధించినటువంటి రమేష్తో పరిచయం ఏర్పడింది. ఏదైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్ విషయాలు ఉన్నట్టయితే షకిల్ ద్వారా నయీంతో సెటిల్ చేయించడానికి అవకాశం ఉందని చెప్పి రమేష్తో పరిచయం చేసుకోవడం జరిగింది. ఇక నయీం ఎన్కౌంటర్ ఇష్యూను రాజకీయం చేయొద్దన్నారు ఎంపీ కవిత. చట్ట వ్యతిరేక శక్తులు అంతం కాక తప్పదన్న కవిత ఈ విషయంలో రాజకీయాలు సరికాదన్నారు. చట్ట పరిధిలో జరగాల్సినటువంటి జరిగింది. దానికి రిపర్కషన్ ఏముంది ఏది అన్నటువంటిది పైన స్థాయిలో డిస్కషన్ జరిగిన తర్వాత ఇవి జరుగుతాయి. కాబట్టి వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి కూడా రాజకీయాలను ఆపాదించాలని చెప్పి మరి మిగతా పార్టీల వాళ్ళు ప్రయత్నం చేస్తే అది వారి విఘ్నతకే వదిలేస్తాం. నయీం గ్యాంగ్ దందాలపై రోజుకో కొత్త విషయం బయటకి వస్తుండడంతో పోలీసులు ఏ చిన్న క్లూని వదలకుండా ఎంక్వైరీ కంటిన్యూ చేస్తున్నారు.